ముందుగా భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని కిల్లా ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఊర పండుగ అనేది ప్రారంభం కాబోతా ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, నిజామాబాద్ నగరంలోని కిల్లా ప్రాంతానికి మనం చేరుకున్నాము. అమ్మవార్లని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. చాలామంది మనం క్యూ లైన్లో చూస్తూ ఉన్నాము. క్యూ లైన్లో వచ్చి భక్తులందరూ ఇక్కడ అమ్మవార్లను దర్శించుకుంటా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఊర పండుగ ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతా ఉంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని కిల్లా ప్రాంతానికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఊర పండుగకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఊర పండుగ అనేది జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ అమ్మవార్లను దర్శించుకోవడానికి కిల్లా ప్రాంతానికి చేరుకుంటా ఉన్నారు. అమ్మవార్లు గద్దెల మీద ఉన్నారు. వారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు క్యూ లైన్లో ఉన్నట్టుగా మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, భక్తులందరూ కూడా గావు పట్టడం కావచ్చు, కొబ్బరికాయలను సమర్పించుకోవడం కావచ్చు, ఇలాంటివి మనం ఈ ఊర పండుగలో చూస్తూ ఉంటాము. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, భక్తులు వారి కోరికల్ని తీర్చాలంటూ అమ్మవార్లకు మొక్కులను సమర్పించుకుంటున్నారు. కొబ్బరికాయలను కొట్టడం కావచ్చు, ఇలా కోళ్ళను గావు పట్టడం కావచ్చు, మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. అమ్మవార్లకు కోళ్ళను సమర్పిస్తూ ఉంటారు, అదేవిధంగా కొబ్బరికాయలను సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారి ఊరేగింపు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. కొద్దిమంది భక్తులతో మాట్లాడదాం, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీకు ఊర పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పేరు? మేము నిజామాబాద్ పాటిగల్లి మున్నూరు కాపు సంఘం నిజామాబాద్. భారతీ ఛానల్ వాళ్ళకు కృతజ్ఞతలు. ఈ ఐదవ సాంప్రదాయం ప్రకారము మన యొక్క ఊర పండుగను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క ఊర పండుగ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పండాలని, ఆరోగ్యాలు ప్రసాదించాలని గ్రామ దేవతలకు ప్రతి ఏటా జరుపుకునే పండుగ ఊర పండుగ. బాయిలున్నవే తల్లి బాయిలున్నవే, బాధలన్నీ బాపే బంగారు తల్లివే. సక్కగున్నవే చూడ సక్కగున్నవే, చుక్కల్లో చీరసారి నీకు తెస్తివే. మొక్కులెన్ను మొక్కినాము తల్లో, నీకు ముడుపులెన్ను కట్టినాము తల్లో. జంగమయ్య బిడ్డమమ్మ తల్లో, జరజాలి చూప ఎల్లమ్మ తల్లో. ముక్కు పోపు పెట్టినాము, ముక్తి నీకు కోరినాము తల్లో. బాయిలున్నవే తల్లి బాయిలున్నవే, బాధలన్నీ బాపే బంగారు తల్లివే. పాపాలన్నీ తీర్చరావే, గండ దీపాలు వెలిగించినావే. మా ఇంటైల వేల్పు నీవే, మా పూజలు అందుకోరావే. ఎల్లిరావే ఎల్లమ్మ రావే, గవ్వాల దండ నీకు తెచ్చినామే. బాధలన్నీ బాపినావు తల్లు, నీకు మా ఊరాల ఎల్లమ్మ తల్లు. ఆషాఢముచ్చినాది తల్లు, నీ జాతర చేసినాము తల్లు. ముక్కు పోగు పెట్టినాము, ముక్తి నిన్ను కోరినాము తల్లు. బాయిలున్నవే తల్లి బాయిలున్నవే, బాధలన్నీ బాపే బంగారు తల్లివే. పుట్టల్లో పుట్టినావమ్మ, పుడమినంతా ఏలినావమ్మ. జమదగ్ని ఇల్లాలువమ్మ, జగమంతా నీవే ఎల్లమ్మ. ఏలరావే ఎల్లమ్మ రావే, లందాల నుండి బయలెల్లి రావే. కోరంగ కోడి పుంజు తల్లు, మా కొంగు బంగారు నీవే తల్లు. పట్టు చీరెల సార తల్లు, పంచరంగుల పట్నాల తల్లు. ముక్కు పోగు పెట్టినాము, ముక్తి నిన్ను కోరినాము తల్లు. బాయిలున్నవే తల్లి బాయిలున్నవే, బాధలన్నీ బాపే బంగారు తల్లివే.
పాలతో బోనం బెల్లమ్ము బువ్వ పలహారం గవ్వల్ల దర్శనాలమ్ము నీకు కావు కేకలే కల్లు ఎల్లి రావే ఎల్లమ్మ రావే ఈరగోల చేత పట్టి తల్లి రావే జమడీక దరుగులే తల్లు శివసత్తుల్ల సిగములే తల్లు గజ్జల్లు లాగులే తల్లు పూతరాజుల ఆటలే తల్లు ముక్కు పోగు పెట్టినాము ముక్తి నిన్ను కోరినాము తల్లు బాయిలున్నవే తల్లి బాయిలున్నవే బాధలన్నీ బాపే బంగారు తల్లివే సక్కగున్నవే చూడ సక్కగున్నవే చుక్కల్లో చీరసారి నీకు తెస్తివే మొక్కులెన్ను మొక్కినాము తల్లు నీకు ముడుపులెన్ను కట్టినాము తల్లు జంగమయ్య బిడ్డమమ్మ తల్లు జరగాలి చూప ఇల్లమ్మ తల్లు ముక్కు పోపు పెట్టినాము ముక్తి నీకు కోరినాము తల్లు బాయిలున్నవే తల్లి బాయిలున్నవే బాధలన్నీ బాపే బంగారు తల్లివే దండాలు యమ్ము గండాలు బాపే గండమ్మ సల్లగ చూడమ్ము సత్యన పూజలు నీకమ్మ దండాలు యమ్ము గండాలు బాపే గండమ్మ సల్లగ చూడమ్ము సత్యన పూజలు నీకమ్మ తొలి పొద్దు పొడిచిందంటే తల్లి మెలు కొలుపులే ఐకారం వచ్చిందంటే అమ్మ నీకు యాగలే. నిజామాబాద్ ఎట్లా అనిపిస్తా ఉంది? డైలీ ఎవరి ఇయర్ వస్తుంది. ఏం కోరుకున్నారు మరి పోయినసారి ఏమైంది? కోరుకున్నా చెప్తారా? ఆయన సంజయ్ కుమార్, ఎక్కడి నుంచి? ఈయన నిజామాబాద్. చాలా బాగా అనిపిస్తుంది. ఏం పేరండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కిల్లా నుంచి కాబాంబం అవుతున్నాము. ఇక్కడ అమ్మ వాళ్ళని నిలిపినాము. అమ్మ వాళ్ళని నింపి మాలక్ష్మవ్వ, భూలక్ష్మవ్వ, చిలకల చిన్నవ్వ అన్ని దేవుళ్ళ నమస్కారము. మా తాతలు ముత్తాతల నుంచి ఇక్కడ జరగబోతున్నది. ఇక్కడ కిల్లా నుంచి ప్రారంభం అవుతున్నాయి దేవుళ్ళన్నీ. మాకు అన్ని సంతోషం. అమ్మవారు పాడి పంట గురించి అన్నిటి గురించి మేము సంవత్సరం కోపారి బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. మేము ఇది ఇక్కడ నుంచి కిల్లా నుంచి మా తాతలు ముత్తాతలు మా అయ్య నుంచి ఇక్కడ నుంచి ప్రారంభం అవుతున్నాయి దేవుళ్ళు. మాలక్ష్మవ్వ, భూలక్ష్మవ్వ, చిలకల చిన్నవ్వ ఇవన్నీ దేవుళ్ళు. పులోలియా మా ఇది బానిస సార్. ఇక్కడ మా ఏట వస్తాను, మా బిడ్డలు ఉన్నారు కదా, జయంగానే వస్తాను సార్. మంచిగానే దేవుడు సల్లా ఉంచుకుంటున్నాను. మా బిడ్డ దగ్గరికి వస్తాము, వాళ్ళు రమ్మని చెప్తారు, మేము వస్తాం సార్. మా పానంకు సుఖం ఉండాలని కోరుకున్నాం సార్. ఇక అయింది అంతా అయిపోయింది. మా పానం కట్టం ఉండాలని కోరుకున్నాం సార్. మా ఇది బానిస మండల్ అక్కడ పక్కన చింతలబోరి అని ఉంటుంది పల్లె. అంత మంచిగా ఉన్నది ఊరు, మంచిగా ఉన్నది మా ఊరు. మీది మంచిగా అంత మంచిగా ఉన్నది. మంచిగా దేవుడు సల్లాగా మంచిగా. ఏం పేరండి, ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ లోకల్ ఉన్నది. ఎట్లా అనిపిస్తా ఉంది ఇక్కడ? చాలా బాగుండదు. ఏం కోరుకుంటున్నారు మరి అమ్మవారు? నేను కోరుకునేది ఏంటంటే అందరూ బాగుండాలి. నిజామాబాద్ హిందూ నగర్ ప్రజలు అందరూ, చిన్న పెద్ద అందరూ ప్రజలు అందరూ అమ్మవారి దయ ఉండాలి, కటాక్షం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండుగ శుభాకాంక్షలు. ఏం పేరండి, ఎక్కడి నుంచి వచ్చారు? అరుణ్ గాజులపేట. ఎట్లా అనిపిస్తా ఉంది ఇక్కడ? చాలా ప్రతిసారి వస్తాం మేము ఖచ్చితంగా. మాదే పుట్టి పెరిగిన గల్లి ఇక్కడనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు వస్తా ఉన్నారు? ఏది పుట్టి నుంచి వస్తామండి. మా కొడుకే తెలియదు, వాడిని కూడా తీసుకొని వచ్చాము. అలంకర సేవలే గండాలు యమ్ము గండాలు బాపే గండమ్మ సల్లగ చూడమ్ము సత్యన పూజలు నీకమ్మ. కట్టా కింద వెలసినవే తల్లి గండమ్మో ఏటా మొక్కులు తీర్చినమే అమ్మా నీకమ్మో. పూయల తొట్టెల కట్టినామె తల్లి గండమ్మో కోరి ముడుపును కట్టినామె అమ్మా నీకమ్మో. ఏడాదికొక్కసారి నీకు చదరంటనే వెల వెల భక్తులతోని. లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? రేకులపల్లి. రేకులపల్లి నుంచి వచ్చారా? ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? మొత్తం మా చెల్లిని ఇచ్చినది, గాదలపేటకి ఇచ్చినది వస్తున్నారు.
మరి పోయినసారి ఏం కోరుకున్నారు? ఇక అంత మంచిగా ఉండాలి జరగాలంటే కోరుకున్నాం. ఈసారి ఏం కోరుకుంటున్నారు? అంత మంచిగా ఇల్లు అన్ని పిల్లలు మంచిగా ఉండాలి, అంత మంచిగా ఉండాలంటే అనుకున్నాం. ఎవరెవరు వచ్చారు? నా కొడుకు, నా కోడలు, మా గలీలు ఉన్న వాళ్ళంతా అందరూ వచ్చారు. అందరం వచ్చినాం కుటుంబం. దర్శనం మంచిగా ఇక మంచిగా మన్మరాన్లు మన్మడు వీళ్ళంతా. నేను భూలక్ష్మి అండి, గాయత్రి నగర్ నుండి వచ్చాము. మేము 30 years నుండి ఊర పండుగకు వస్తాము. కాకపోతే ఇక్కడ దాకా రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. మా మధ్యలో కలిసి వెళ్ళిపోతాం కొబ్బరికాయ కొట్టుకొని. బాగుంటుంది. బాగుంది, ఇప్పటిలాగానే ఇప్పటికి చాలా బాగుంది. ఇయర్ పెరుగుతూనే ఉంది, స్ట్రెంత్ కూడా బాగుంది, అన్నీ బాగుంది. మరి ప్రతి సంవత్సరం కూడా చాలా బాగుంది. ఈరోజు ఊర పండుగ సంబరాలు చేసుకుంటున్నారు. మా గాజులపేటలో చాలా గొప్పగా అవుతుంది. ఎప్పుడు మేము 40 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాము. దేవుళ్ళని మేము చాలా మొక్కుకుంటాము. పిల్ల పాపలు ముసలోళ్ళు అందరూ బాగుండాలనేసి, పాడి పంటలు అందరూ బాగుండాలనేసి ఊర పండుగ శుభాకాంక్షలు. మా పెద్దవాళ్ళు వస్తున్నారు, ఇంకా మేము కొంచెం ముందు వచ్చినాము. ఉషా గారు వచ్చిండ్రు, మా బాజన్న వచ్చిండు, మా భర్త. మేము ఇప్పుడు ఒక 5-6 వచ్చినాం. చాలా బాగున్నది. ఇట్లా ఇట్లా చాలా బాగున్నది. మేము ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసు నాకు, అందరు పలకరిస్తున్నారు. అందరూ చల్లగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. నేను ఈసారి గెలవాలని కోరుకుంటున్నాను. సాగనే నీకు అంత పండుగే గండాలోయమ్మో గండాలు బాపే గండమ్మ సల్లగా చూడమ్మో సత్యన పూజలు నీకమ్మా. చేతులెత్తి మొక్కుతుంటే తల్లి గండమ్మో హారతి ఇచ్చి వేడుకుంటే మోక్షమే మాకమ్మో. పట్టు చీరే పట్టు రై కనికే గండమ్మో ఒడి బియ్యం నింపేమమ్మ మానికమ్మో. పసుపు కుంకుమతోని నీకు అభిషేకమే నిన్ను నమ్ముకున్నోళ్ళంతా మరవరు నిత్యమే. తల్లి నీకు సత్యమే గండాలోయమ్మో గండాలు బాపే గండమ్మ సల్లగా చూడమ్మో సత్యన పూజలు నీకమ్మా. ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారు? మేము ఇప్పుడే వచ్చినాం కొత్త. అవును, మంచిగా ఉండండి, మంచిగా ఉంచుకోనని కోరుకుంటున్నాం. లక్ష్మి, ఇక్కడ ఆనంద్ నగర్ నుంచి. చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. మా అక్క, మా చెల్లె బిడ్డ, నేను, మన్మరాలు వచ్చినామండి. సరే, మంచి. కొబ్బర కోడి పుంజుల కోత తల్లి గండమ్మో మేకాపోతుల హారాలంట అమ్మా నీకమ్మో. ఆడపడుచులెత్తిన బోనము నీకే గండమ్మో ఎంగిలి చెయ్యని తెల్లని అన్నం తినే మాయమ్మో. డబ్బులే మోగుతుంటే శివసతులుగనే గాబుకేక పెట్టుకుంటా పోతరాజు నాడనే. సంబరాల వేడుకే గండాలోయమ్మో గండాలు బాపే గండమ్మ సల్లగా చూడమ్మో సత్యన పూజలు నీకమ్మ. గండాలోయమ్మో గండాలు బాపే గండమ్మ సల్లగా చూడమ్మో సత్యన పూజలు నీకమ్మ. తొలి పొద్దు పొడిచిందంటే తల్లి మెలు కొలుపులే ఐకారం వచ్చిందంటే అమ్మ నీకు యాగలే అలంకర సేవలే గండాలోయమ్మో. ఇక కిల్లచారస్తా మమ్మదే నగర్. మేము అది ఇక్కడనే 40 సంవత్సరాల సంది వస్తూనే ఉంటాం. ఏం కోరుకుంటే అందరం మంచిగా ఉంటే మనం మంచిగా ఉన్నట్టే. గండాలు బాపే గండమ్మ సల్లగా చూడమ్మో సత్యన పూజలు నీకమ్మా.
జూబ్లీ హిల్స్ పెద్దమ్మో పెద్ద పులినెక్కినావమ్మా పుడమి నేలగ నీవమ్మో అవతారము ఎత్తినావమ్మా వారేడు కుంకుమ బొట్టు పెట్టి అమ్మోరు తల్లివై అడుగు పెట్టి నీవు బయలెల్లి వస్తుంటే ఆది శక్తి జూబ్లీ హిల్స్ పెద్దమ్మో పెద్ద పులినెక్కినావమ్మా పుడమి నేలగ నీవమ్మో అవతారము ఎత్తినావమ్మా ఈ ఊర పండుగకు సంబంధించి మెయిన్గా 3 ప్రొసెషన్స్ ఉన్నాయి. ఈ 3 ప్రొసెస్ సంబంధించి దాదాపు 150 మందితో బందోబస్తు ఉంది. ఇవి కాకుండా మనకి మొత్తం పికెట్స్ టోటల్ 60 పికెట్స్ వేసాం డిఫరెంట్ ప్లేసెస్లో. 300 మందితో బందోబస్తు అనేది మొత్తం టోటల్. చాలా క్రౌడ్ ఎక్కువ ఏం లేదు. ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. పోలీసు వాళ్ళందరూ సహకరిస్తారు. క్యూ లైన్ పాటించండి. ప్రశాంతంగా చేసుకోమని. గణగణ గంటలు కొట్టినమే గణముగ పూజలు చేసినమే ధన ధన డప్పులు మోగినయే నిజముగ సేవలు చేసినమే నీ పేరు పలికే మమ్మో తల్లి మమ్మేలా రావే మమ్మో నీ పేరు పలికే మమ్మో తల్లి మమ్మేలా రావే మమ్మో చింతాపూల చీరను కట్టి ఎండి కడియాలు కాళ్ళకు తొడిగి చిరునవ్వులతో తల్లి నువ్వు మురిసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మో పెద్ద పులినెక్కినావమ్మా పుడమి నేలగ నీవమ్మా. ఊర పండగ అంటే గ్రామంలో చూస్తే కూడా మొత్తం ఎక్కడ చూసినా ఆనందోత్సవాలతోటి ప్రజలు కుటుంబ సభ్యులతో సహా చిన్న చిన్న పిల్లలతో తీసుకొచ్చి గ్రామ దేవతల ఆశీస్సులు అందుకొని ఈ సుఖశాంతులతో ఆయురారోగ్యంతో ఆనందంగా ఉండాలని పాడి పంట సమృద్ధిగా పండి వర్షాలు మంచిగా కురిసి ఈ నగరం ఈ ఊరు నిజామాబాద్ అనేది చల్లగా ఆనందంగా ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకొని పెద్ద ఎత్తున రావడం, అందరూ పాల్పంచుకోవడం, ఒకరినొకరిని ఆప్యాయంగా పలకరించుకోవడం, ఎక్కడెక్కడో ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా రావడం, ఇదంతా ఈ ఊర పండగ యొక్క ఆనందానికి ప్రతీకగా కనబడుతుంది. ఊర పండగ అంటే మొదట ఊర పండగ నిజామాబాద్ ప్రజల నగర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అదే కాకుండా ఏంటంటే ఊర పండగ ఆనవాయితీ ఇప్పుడు పాడి పంట గోదా గొడ్డు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మన గ్రామ దేవతలని కొలుసుకునే పండగ. ఈ పండగని మన ఏదైతే నిజామాబాద్ నగరంలో 4 దిక్కుల 4 మన అమ్మవాళ్ళు ఉంటారు, వారికి పూజ చేసుకొని అక్కడ మన నిజామాబాద్ నగరము బాగుండాలన్నది వాళ్ళని కాపలాగా ఉంచే విధంగా ఈ అందరము తీసుకొచ్చేసి అక్కడ అమ్మవాళ్ళని చేర్చి ఆనందంగా ఉండాలన్న ఆలోచనతో ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అవతారము ఎత్తినావమ్మా దుష్టులను తెగ నరికినవే భక్తులను కాపాడినవే మొక్కిన మొక్కులు ఎక్కువనే కట్టిన ముడుకులు తీర్చినవే నీ దయనే చూపాలమ్మో తల్లి నీ కరుణే ఉండాలమ్మో నీ దయనే చూపాలమ్మో తల్లి నీ కరుణే ఉండాలమ్మో పొగలో ఉగ్ర రూపమే నిండు గర్భగుడిలో నిలిచి ఉన్నవే దండిగా పూజలు నువ్వు అందుకున్నవే జూబ్లీ హిల్స్ పెద్దమ్మో పెద్ద పులినెక్కినావమ్మా పుడమి నేలగ నీవమ్మో అవతారం ఎత్తినావమ్మా
మేము నిన్నే నమ్మినవే సత్యము నీవై నిలిచినవే విశ్వమంతా వెలసినవే సర్వం సకలము పిలిచినరే నీ దీవెనలుండాలమ్మ. చాలా సంతోషం. ఈ ప్రతి సంవత్సరం జరిగే ఈ ఊర పండుగ పాడి పంట కానీ అన్ని సమృద్ధిగా అభివృద్ధి చెంది వర్షాలు మంచిగా పడాలన్న ఉద్దేశంతో ఈ గ్రామ దేవతలను నిలుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కిల్లా చౌరస్తా నుంచి. ఇక్కడి నుంచి చక్కగా అక్కడ ఐచేట్ల పోచమ్మ కానీ మత్తడి పోచమ్మ కానీ మహాలక్ష్మి అమ్మ దగ్గర విగ్రహాలు ఈరోజు ప్రతిష్ఠించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికి బాగుండాలి, పిల్ల పాపాలతో సమృద్ధిగా పంటలు కూడా సమృద్ధిగా పండాలనే ఉద్దేశంతో ఈ పెద్ద పండుగ అన్ని సంఘాల కుల సంఘాలు కలిపి చేసే ఈ ఊర పండుగను నిర్వహించడం జరుగుతుంది. అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు. చాలా రోజుల నుంచి అసలు మాకు దాదాపు మేము బుద్ధి చిన్నప్పటి నుండి మేము ఈ ఊర పండుగకు వస్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరము ఈ సర్వజమ కమిటీ రోజు రోజు అభివృద్ధి చెందుతూ చాలా బాగా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. నా పేరు కృష్ణ, ప్రాపర్ వనాదపేట ఎక్స్ సర్పంచ్. నేనంటే ఇక్కడ నిజామాబాద్ వచ్చిన ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను. ఇంత మంచిగా పల్లెటూరులో ఎట్లా ఊర్లో ఎలా జరుపుకుంటారో ఆ విధంగా ఇక్కడ సిటీలో కూడా ఇంత బాగా జరుపుకొని ఇంత మంచిగా చేస్తున్నారంటే మేము పంటలు పండాలి, విలేజ్లో ఎలాగా చేస్తామో అలాగా సిటీలో కూడా ఇంత మంచిగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం మేము అందరం నేను కలిసి ఇక్కడికి వస్తాము. చాలా బాగా అనిపిస్తున్నది. ఇక్కడికి పెద్దలు అందరూ వచ్చి కూడా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంత బాగా చేస్తున్నారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ పెద్ద పండుగ నుంచి ఇక్కడ మన ఏదైతే 5 సంవత్సరాల నుంచి గద్దెలు కట్టించిన ఈ మన కమిటీ అయితే ఏది ఉందో ఈ గడి కమిటీ చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు కూడా ఇంత పబ్లిక్ ఆగుతుందంటే ఈ గద్దెలు కట్టిన తర్వాత దేవుళ్ళు పెట్టిన తర్వాత ఇంతకుముందు గద్దెలు లేకుండే, కానీ ఇప్పుడు మంచిగా కడుతూ ఈ దేవుళ్ళ గురించి కూడా మంచి ఆలోచిస్తున్నారు. ఈ మన ఏదైతే ఈ గవర్నమెంట్ కానీ అంతా ఆలోచించి పనిచేస్తున్నారు. కాపోళ్ళు కానీ తెనుగోళ్ళు కానీ అంతా అన్ని కులస్తులు అందరూ పనిచేస్తున్నారు. కనుక ఈరోజు చాలా సంతోషంగా ఇలా హైదరాబాద్లో ఏదైతే పెద్ద బోనాల పండుగ అవుతుందో నిజామాబాద్ పెద్ద పండుగ కూడా అంత గ్రాండ్గా అవుతుందని చెప్పేసి కూడా ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక మెసేజ్ వెళ్ళిపోతున్నది. ఎందుకంటే భక్తులు కూడా చాలా మంది భక్తులు కూడా ఈ పెద్ద పండుగ కూడా ఊరు నుంచి కూడా తరలి వచ్చి ఇక్కడ స్టే చేసి కూడా ఈరోజు కూడా ఈ దర్శనం అమ్మవారిది ఏది గద్దెల దగ్గర ఏదైతే ఉన్నారో దర్శనం చేసుకొని పోతున్నారు అని చెప్పేసి కోరుతున్నారు. జై హింద్, జై భారత మాతాకి జై. చల్లని చూపులు నిండుండాలమ్మో నీ దీవెనలుండాలమ్మో, చల్లని చూపులు నిండుండాలమ్మో. అభయము నీయమే అందాల తల్లి, భాగ్యాలీయమే బంగారు తల్లి, సిరులే కురిపించే సుగుణాల తల్లి. జూబ్లీ హిల్స్ పెద్దమ్మో పెద్ద పులినెక్కినావమ్మా, ఉడమి నేలగా నీవమ్మో అవతారము ఎత్తినావమ్మా. బారేడు కుంకుమ బొట్టు పెట్టి అమ్మోరు తల్లివై అడుగు పెట్టి నీవు బయలెల్లి వస్తుంటే ఆదిశక్తి. జూబ్లీ హిల్స్ పెద్దమ్మో పెద్ద పులినెక్కినావమ్మా, ఉడమి నేలగా నీవమ్మో అవతారము ఎత్తినావమ్మా. గోలుకొండలో రాకనమైన తల్లివమ్మ, జలవరాలియవే బావురాలెల్లమ్మ, కరుణ చూపవే రేణుకా ఎల్లమ్మ. కొత్త కొండలో నానికు బెల్లమన్నమమ్మ, నీవు ఆరగించవే మావురాలెల్లమ్మ, దయను చూపవే రేణుకా ఎల్లమ్మ. గుట్టలల్ల గుట్టాలల్లా ఎత్తు కుండాలల్లా సక్కనైన తల్లివమ్మ, సత్యంగా వెలిసినవమ్మ ఎల్లమ్మో గుడికొండ ఎల్లమ్మ. నిజామాబాద్ శ్రవణ్ కుమార్ నా పేరు. ఎవరెవరు వచ్చారు? పిల్లలు మా భార్య తెలుసుకొని వచ్చాం. ఎన్ని సంవత్సరాలు? మేము పుట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వస్తామండి ఇక్కడికి. ఏం కోరుకుంటున్నారు ఈసారి ఏం కోరుకుంటున్నారు? అందరికీ మంచిగా ఉంచాలని కోరుకుంటున్నాము. శశికాంత్, ఎక్కడి నుంచి? గాజులపేట్. ఎన్ని సంవత్సరాలు? 2 times. ఏం కోరుకుంటున్నారు? డిగ్రీ మంచిగా పాస్ అవ్వాలని. ఇంటర్ పాస్ అయినా పోయినసారి, ఈసారి డిగ్రీ పాస్ అవ్వాలని అనుకున్నాం.
ఎట్లా అనిపిస్తా ఉంది మంచిది ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మంచిది మీకు ఊర పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ భారతి ఛానల్ ఓనర్కు సిబ్బందికి అందరికీ ఊరవండుగ శుభాకాంక్షలు. ఈ ఊరగండ ప్రత్యేక ఏంటంటే ఆషాఢ మాసంలో చేయడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో ఆడబిడ్డలు మన ఇంటికి వచ్చినట్టు అమ్మవారు కూడా పైనుంచి ఇప్పుడు కింద భూలోకంకి వచ్చి మన అందరినీ ఆశీర్వాదం ఇస్తూ మనతోని అమ్మవారు ఇట్లా కలిసి ఉన్నట్టే ఉంటుంది. కాబట్టి ఈ అమ్మవారు ఊరేగింపు ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో చేస్తారు. కాబట్టి ఈ ఊర పండుగ అనేది కూడా గత 1834 సంవత్సరంలో మనం అందరికీ పేగు వ్యాధి వచ్చినప్పుడు ఉజ్జయిని మాంకాలమ్మ నుంచి ఉజ్జయిని అమ్మవారికి మొక్కి అక్కడ ఉన్న సైనికులు ఆ రోజుల మన హైదరాబాద్లో మాంకాలమ్మ జాతరలో చిన్న విగ్రహాన్ని పెట్టి ఈరోజు అంచెలంచెలుగా ఎదగడంతో నిజామాబాద్ కూడా అలాగనే సిస్టమ్ను పాటిస్తూ ఉజ్జయిని హైదరాబాద్లో మొక్కి అప్పటి నుంచి ఊరేగింపు ఈడ కూడా చాలు చేయడం జరిగింది. ఈ ఊరబండుకు హిందూ బంధువులందరికీ మా భారతీ ఛానల్ సిబ్బందికి మరియు పోలీస్ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి అందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఊర పండుగలో పాల్గొంటా ఉన్నారు? ఏమేమి కోరుకుంటున్నారు? ఇక చెప్పాలి, నేను చిన్నప్పటి నుంచి పాల్గొంటున్నా. కానీ ఈ కమిటీ అనేది ఊర పండుగ కమిటీలో అప్పటి నుంచి ఒక 30-25 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నా. ఇది ఎందుకంటే ప్రత్యేకంగా రైతుల కోసం చేసే పండుగ. ఈ రైతులు ఇప్పుడు ఆషాఢ మాసంలో వర్షాలు పడగానే పాడి పంట కూడా చాలు చేస్తారు. కాబట్టి ఎవరికి కూడా అంటువ్యాధి తలగకుండా ఈ అమ్మవారి ఊరేగింపు జరగడం జరుగుతుంది. దీని ప్రత్యేక అదే. నిజామాబాద్ ప్రజలు మంచిగా ఉండాలి, అందులో నేను మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఊర పండుగ సందర్భంగా నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఊర పండుగ ఆషాఢ మాసంలో అనాదిగా వస్తున్నది. ఈ పండుగను చాలా రోగాలతో వచ్చినప్పుడు ఈ పండుగను ఘనంగా జరుపుకునేవారు. ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతూ ఉన్నది ఈ నిజామాబాద్ పట్టణంలో. ఈ అనాదిగా వస్తున్న పండుగను అందరూ అట్టహాసంగా జరుపుకొని చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.